కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, ఆయన భవిష్యత్తు ఏంటి అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి కలిసినా ప్రిడిక్షన్ ఏమడుగుతున్నారంటే వాట్ విల్ బి ది ఫ్యూచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఇన్ ఏపీ పాలిటిక్స్. ఒక్కటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర శాశ్వతంగా జూనియర్గా పాలిటిక్స్ ప్రాక్టీస్ చేయడానికైతే రాజకీయాల్లో ఎంటర్ కాలే. ఆయన జనసేన పార్టీ పెట్టుకున్నది తాను సొంతగా అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని పెట్టుకున్నాడు పార్టీ. కానీ ప్రాక్టికల్ రియాలిటీ అర్థం చేసుకొని టీడీపీకి జూనియర్ పార్ట్నర్గా ఉండటానికి అంగీకరించాడు. అది పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం అనేది మర్చిపోండి, అసలు ఎమ్మెల్యేగానే నేను రెండు చోట్ల పోటీ చేస్తే గెలవలేదు. ఇప్పుడున్న టార్గెట్ వైసీపీని ఓడించడము, జనసేనకు బలమైన ప్రజెన్స్ అసెంబ్లీలో ఇవ్వడం. అందువల్ల అవకాశం లేని కోరికలు నాకు లేవు అని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చాలా సూటిగా చెప్పాడు. ఈ 2 లక్ష్యాలను పెట్టుకొని దీంట్లో 100% విజయం సాధించాడు. 21కి 21 సీట్లు గెలుచుకొని భారతదేశంలోనే కనీ విని ఎరగని స్ట్రైక్ రేట్తో విజయం సాధించాడు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక వ్యూహాన్నిచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు డైరెక్షన్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఏమాత్రమూ చీలకుండా విజయం సాధించి వైసీపీని 11 సీట్లకు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల వరకు పెట్టుకున్న లక్ష్యంలో 100% మార్కులు వచ్చాయి. అయితే ఆయన శాశ్వతంగా తెలుగుదేశానికి జూనియర్ పార్ట్నర్గా ఉంటాడా, చంద్రబాబు నాయుడు దగ్గర ఉప ముఖ్యమంత్రిగానే ఉండటానికి, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి రాజకీయాల్లో ఎంటర్ అయిన వ్యక్తి కాదు. అలాగే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న సోషల్ బేస్ కాపుస్ కూడా ఈసారి ఒక రాజకీయ పరిస్థితుల రీత్యా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొసగని, సమాజంలో పొసగని కమ్మ కాపులు ఏకమయ్యారు. ఏకం కావటానికి కారణం వైసీపీ. ఎందుకంటే వైసీపీ ఏకకాలంలో చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన దాడి పెట్టడంతో వైసీపీ వ్యతిరేక, జగన్ వ్యతిరేక భావన బలోపేతం చేసి ఈ అసహజమైన సామాజిక సమీకరణకు కారణమైంది, అన్నేచురల్ సోషల్ కోalition. అయితే కాపుల్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ అర్జ్ పోతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కమ్మాస్, రెడ్డీస్ డామినేట్ చేస్తూ వచ్చారు. తెలుగుదేశం వెనకాల కమ్మాసు, వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ వెనకాల రెడ్డీసు. న్యూమరికల్గా బలముండి రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయిన కాపుల రాజకీయ ఆకాంక్షలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేయడంతో ఆగిపోతాయని నేను అనుకోను. జనసేనకు 21 సీట్లు రావడంతోనే ఆగిపోతాయని అనుకోను. అందువల్ల జనసేన బలపడటానికి, పవన్ కళ్యాణ్ బలపడటానికి, పవన్ కళ్యాణ్ కానీ, ఆయన పార్టీ జనసేన కానీ, ఆయన వెనకాలన్న సామాజిక వర్గం కానీ అనివార్యంగా కృషి చేస్తాయి. ఆ కృషి చేసే క్రమంలో పవన్ కళ్యాణ్కి అనేక అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మొదటి అడ్వాంటేజు తెలుగుదేశం పార్టీ వర్గాలు, టీడీపీ వెనకాల ఉన్న బలమైన సామాజిక వర్గము, టీడీపీ శ్రేణులు, అభిమానులే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏకగ్రీవంగా అంగీకరించే అంశము ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని కాపాడి తిరిగి తెలుగుదేశానికి వైభవాన్ని తెచ్చి బలమైన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. సో ఇది పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ రీత్యా ఉన్న ఒక బలమైన అడ్వాంటేజ్. 2, పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో నేను ఇంతకుముందే చెప్పినట్లు దాంట్లో 100 మార్కులు సాధించాడు. పవన్ కళ్యాణ్ చెప్పినవి ఎన్నికల సమయంలో 2, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, జనసేనకు బలమైన అసెంబ్లీ రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం కావాలి. రెండిట్లో 100 మార్క్స్ సాధించాడు. వైసీపీని 11 సీట్లకు పరిమితమై వైసీపీ కన్నా రెట్టింపు సీట్లతో 21 సీట్లతో పవన్ కళ్యాణ్ గెలిచాడు. అందువల్ల ఈ రెండవ విషయంలో కూడా వ్యూహంలో కూడా
తాను ఏదో పట్టించుకోవాల్సిన అవసరం లేని రాజకీయ నాయకుడు కాదు. వ్యూహాలు పకడ్బందీగా రచించి ఎగ్జిక్యూట్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడుగా ఒక ట్రాక్ రికార్డును పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇది రెండవ అడ్వాంటేజ్. మూడవ అడ్వాంటేజ్ కూడా పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం పార్టీ కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ చాలా గౌరవం ఇస్తూ ఆయన స్థాయిని, ఉనికిని, ఆయన అస్తిత్వాన్ని, ఈ కూటమి విజయంలో ఆయన భూమికను చాలా హై రికార్డులో ఉంచుతున్నారు. అందుకే వార్తలు వస్తున్నాయి, మరి ఎంత నిజమో చూడాలి. అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టాలని, ఇది జరిగితే బాగా రేర్ అంశం. తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏకంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో ఉండడము, అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్త పక్కన ఉండడము, ఉప ముఖ్యమంత్రి అనే పదవికి రాజ్యాంగ హోదా లేకపోయినా ఈ రకమైన హోదా గవర్నెన్స్లో రావడం అనేది పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి ఒక కీలక అడ్వాంటేజ్. సో పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో ఆయన తీసుకున్న శాఖ కూడా, మరి ఆయనకు ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు, కానీ లేదు ఆయన సొంత నిర్ణయమో కావచ్చు కూడా. ఎందుకంటే అడ్వైజర్స్ పైన ఆధారపడే స్థాయిని కూడా పవన్ కళ్యాణ్ దాటి సొంతగా రాజకీయాల్ని తనకు తానుగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని కూడా అలవర్చుకుని ఉండాలి. చాలా వ్యూహాత్మకంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకున్నారు. ఎందుకంటే సాధారణంగా మంత్రివర్గంలో అందరూ అనుకునేది మొదటిది హోంమంత్రి పదవి అనుకుంటారు, కానీ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతుల్లో ఉండే సాంప్రదాయం మొదలైంది. సో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వాదులు అనేవాళ్ళు తెలంగాణ వారికి హోంమంత్రి పదవి ఇస్తారు, కానీ టోపీ మాత్రం తెలంగాణ వారి చేతిలో ఉంటుంది, లాఠీ మాత్రం ఆంధ్ర నాయకుల చేతుల్లో ఉంటుంది అని హోంమంత్రి ముఖ్యమంత్రి మధ్య ఉండే డిఫరెన్స్ని చెప్తూ తెలంగాణ ఉద్యమం సటైర్ విసిరేది. అది ఉద్యమ సమయంలో ఏ కారణం రీత్యా విసిరినా అందులో ఒక ఫ్యాక్ట్ ఉన్నది. సో హోంమంత్రికి లా అండ్ ఆర్డర్ పైన గ్రిప్ ఉండదు, ముఖ్యమంత్రికే లా అండ్ ఆర్డర్ పైన గ్రిప్ ఉంటుంది. ఇక ఆ తర్వాత రెవెన్యూ అనుకునేవారు, కానీ రెవెన్యూ కూడా ఒకప్పట్లాగా ప్రభుత్వానికి రెవెన్యూ అంటే ఏంటి, ఆదాయం. రెవెన్యూ శాఖ ఆదాయాన్ని తెచ్చే శాఖగా ఉండాలి, కానీ ఇప్పుడు అది ఖర్చు చేసే శాఖగానే మారిపోయింది. తర్వాత ఆర్డీఓల నియామకం, కలెక్టర్ల నియామకం అంతా కూడా ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో అందువల్ల రెవెన్యూ మినిస్టర్ కూడా ఆ ప్రొఫైల్ లేదు. అందువల్ల ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిధుల రీత్యా ప్రభుత్వాల ఫోకస్ గ్రామీణాభివృద్ధిపై ఉంటుంది. పంచాయతీల రీత్యా ఒక విస్తృతమైన గ్రామ స్థాయి వరకు కూడా నెట్వర్కు మీకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటారు. అందువల్ల చాలామంది గుర్తించలేని ఇన్ఫ్లుయెన్షియల్ పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, మరి ఇది కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి. నేను రికార్డ్ చేసే టైంకు నాకు ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకోలేకపోయాను, కానీ మీడియా వర్గాలు చెప్పేది పవన్ కళ్యాణ్ ఈవెన్ కలెక్టర్ల సమావేశానికి కూడా పిలుస్తున్నాడు అని. అదే నిజమైతే ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. సాధారణంగా కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి పిలుస్తుంటాడు. సో ఉప ముఖ్యమంత్రి నేరుగా కలెక్టర్ల సమావేశం పిలుస్తున్నాడంటే ఈ ఎన్డీఏ అడ్మినిస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్ ఉత్సాహ విగ్రహం కాదు, చాలా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర పోషిస్తున్నాడు అన్న పర్సెప్షన్ ప్రజల్లో పెరగడం పవన్ కళ్యాణ్కి వచ్చే మూడవ అడ్వాంటేజ్. ఇక పవన్ కళ్యాణ్కి వచ్చే నాలుగవ అడ్వాంటేజ్, పవన్ కళ్యాణ్కు భారతీయ జనతా పార్టీ అండ ఉండడం. సో భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో, కానీ భారతీయ జనతా పార్టీకి ఉన్న విశేషమైన రాజకీయ అనుభవము, అపరిమితమైన వనరులు, ఆ కేంద్రంలో అధికారం, ఈ మూడు ఒక పెద్ద అండనిస్తాయి పవన్ కళ్యాణ్కు. ఎందుకంటే ఆ పొలిటికల్ గైడెన్స్ కానీ పొలిటికల్ సపోర్ట్ కానీ, అందులో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లవ్ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్. మన నరేంద్ర మోడీ జెస్టర్లో మీకు స్పష్టంగా కనబడుతుంది. మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల ప్రమాణ స్వీకార సమయంలో కూడా నరేంద్ర మోడీ మెగా బ్రదర్స్ పట్ల చూపినటువంటి ప్రత్యేక అభిమానము, ఎన్డీఏ సమావేశంలో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ తన పవన్ కాదు తుఫాన్
అని చేసిన వ్యాఖ్య మొదలుకొని ఏ అంశంలో చూసినా బీజేపీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్. వాస్తవంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో బంధం కూడా వయా బీజేపీ. ఇవాళ బీజేపీ టీడీపీ బంధం కూడా వయా పవన్ కళ్యాణ్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఫస్ట్ 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం కూడా బీజేపీతో ముందు కలిసి మోడీని కలిసి వచ్చాక ఎన్డీఏలో చేరి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చాడు. ఈసారి టీడీపీకి బీజేపీ మద్దతు ఇవ్వడం కూడా త్రూ పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈ చైన్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయరే కావడము, బీజేపీ యొక్క విశేషమైన ప్రాధాన్యత కలిగిన మద్దతు అంటే గ్రేటర్ అండ్ సపోర్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు ఉన్నటువంటి 4వ అడ్వాంటేజ్. 5వ అడ్వాంటేజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనందరికీ తెలుసు 3 పోల్స్ కాపు, కమ్మ, రెడ్డి. సో మీరు గమనించండి, ఈ మూడిట్లో ఏ 2 కులాలు ఏకమైనప్పుడు వారికి అధికారం వస్తూ వచ్చింది. కమ్మ, రెడ్డిలు ఏకమైన సందర్భం లేదు. అందువల్ల ఈ 3 కులాల్లో ఏ 2 కులాలు ఏకమైనా కూడా అధికారం ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ 3 కులాలు ఓట్ గ్యాదరర్స్, అంటే ఓట్లను సమీకరించగలిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వనరులున్న కులాలు. మిగతా కులాలేమో ఓటర్స్. ఇది ఆంధ్రప్రదేశ్లో మనం గుర్తించాల్సిన తేడా. మిగతా కులాలు ఓటర్సు, కమ్మ, రెడ్డి, కాపు ఓట్ గ్యాదరర్స్, అంటే ఓట్లను సమీకరించగలిగే వాళ్ళు. ఇందులో ఏ 2 కలిసినా అధికారం వచ్చింది. 2004లో కాపులు, రెడ్లు కాంగ్రెస్ వెనకాల సమీకృతమయ్యారు అత్యధికంగా. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో వివిధ కారణాల రీత్యా కమ్మాస్ అండ్ కాపుస్ టీడీపీ వెనకాల సమీకృతమయ్యారు, టీడీపీ పవర్లోకి వచ్చింది. 2019లో 2019లో రెడ్డిస్ అండ్ కాపుస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల లార్జ్లీ మొబిలైజ్ అయ్యారు. వైసీపీకి బ్రహ్మాండమైన విజయం వచ్చింది. ఈసారి ఎన్నికల్లో కమ్మ, కాపులు ఎన్డీఏ వెనకాల సమీకృతమయ్యారు. దాంతో ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని సాధించింది. అందువల్ల జామెట్రీలో, రేఖాగణితంలో ఉన్న సూత్రం ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద 3rd side అన్నట్లు కమ్మ, రెడ్డి, కాపు ఈ 3 కులాల్లో ఏ 2 కలిసినా కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం వస్తుంది. అందులో కమ్మారెడ్డి కలవదు కనుక కాపులు క్రిటికల్ ఫోర్స్గా మారతారు. అంటే కాపులు ఆ చోదక శక్తిని అధికారానికి, రాజకీయ అధికారానికి ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. సో గతంలో లాగా వారు అధికారపు ఫ్రింజెస్లో లేరు. పవన్ కళ్యాణ్ రూపంలో ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు, జనసేన కాపు పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద కాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ అక్రాస్ ద కాస్ట్ ఉంటుంది, కమలకే పరిమితం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభావము కేవలం రెడ్లకే పరిమితం కాదు. సో చంద్రబాబు నాయుడును కూడా మనం ఒక కులం నాయకుడిగా చెప్పడం అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. కానీ ఆ కమ్యూనిటీ అనేది కీలక పాత్ర, భూమిక పోషించడం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ రూపములో, అధికారములో ఒక బలమైన క్రిటికల్ పార్ట్నర్గా కాపు సామాజిక వర్గం ఎమర్జ్ అయింది. సో కాపుల వెనకాల గనక ఇతర సామాజిక వర్గాలు, బీసీస్ గనక ర్యాలీ అయితే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ మరింతగా పెరుగుతుంది. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఫినామినాలో కూడా రెడ్డీసు, ఎస్సీసు, మైనారిటీసే కాదు, తెలుగుదేశం వెనకాల బలంగా ఉన్న బీసీ ఓటు ఎంతో కొంత వైసీపీ వెనక వైపు షిఫ్ట్ అయిన తర్వాతనే జగన్కి అధికారం వచ్చింది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాపు సామాజిక వర్గం ఇతర బీసీ వర్గాలను కూడా ఏకం చేయగలిగితే పవన్ కళ్యాణ్కున్న జనరల్ ఇమేజ్తో పాటు ఈ వైడర్ సోషల్ ఫోర్స్ కాంబినేషన్, సోషల్ కోalition కూడా పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తాయి. అందువల్ల నేను ఎన్నికల ముందు నుంచి కూడా చెప్తున్నాను, చాలామంది పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుంటూ కామెంట్ చేశారు, రైట్ ఆఫ్ చేశారు, పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు, పవన్ కళ్యాణ్కు అసలు సీరియస్ ప్లేయర్గా గమనించని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా వీడియోలు మీరు చూడండి, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎన్నికల్లో చాలా బలమైన పాత్ర పోషిస్తాడు. ఎన్నికలకు ముందు, ఫలితాలకు ముందు, అసలు ఓటింగ్కు ముందు
పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్న పదాన్ని మొట్టమొదటిసారి నేనే వాడాను. ఆ తర్వాత అందరూ వాడుతున్నారు, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వాడుతున్నారు. ఈవెన్ చిరంజీవి కూడా తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బిఫోర్ ఎలక్షన్స్ నుంచి కూడా నా ప్రిడిక్షన్ అదే, ఈ ఎన్నికల్లో ద బిగ్గెస్ట్ గెయినర్ విల్ బి పవన్ కళ్యాణ్, ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ విల్ బి పవన్ కళ్యాణ్. నేను వీడియోలోకి హెడ్లైన్ కూడా చెప్తాను మీకు. పవన్ కళ్యాణే ఈ 2024 ఎన్నికల అసలు హీరో అని కూడా వీడియోలు పెట్టాను. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ విల్ బి ఏ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్. ఆయన తనంతట తాను ఏదైనా పొరపాట్లు చేస్తే తప్ప ఆ సూచన అయితే సంకేతం అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఆయన వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, అంత సులభంగా తప్పులు చేయనివ్వదు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పరిణతి కనబడుతోంది. ఆయన బాడీ లాంగ్వేజ్లో కానీ ఆయన మాట్లాడే తీరులో కానీ ఎక్కడా దుందుడుకుతనం కానీ ఎక్కడా తొందరపాటు కానీ కనిపించడం లేదు. ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ స్టేట్స్మెన్. అదే ఆయనకు రాజకీయాల్లో చాలా బలాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడ కూడా చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న హడావుడిలో కూడా, ప్రత్యర్థులపైన జరుగుతున్న దాడుల్లో కూడా ఎక్కడ జనసేన లేదు. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఒక పొలిటికల్ స్టేట్స్మెన్గా రోల్ ప్లే చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్కు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత శక్తివంతమైన నాయకుడిగా నిలుపుతాడు అనటానికి ఉదాహరణలు.